సాధారణంగా నక్సలైట్స్ సరెండర్ అయితే వాళ్ళ మీద రివార్డు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. కానీ మీరు అరెస్ట్ అయ్యారు కాబట్టి మీకు ఎటువంటి రివార్డులు రావు. మీ మీద ఉన్న రివార్డు అని కూడా ఆ టీంకి వెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారు? అంటే మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మా దగ్గర ఒక 10 రూపీస్ కూడా లేని పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత రివార్డు రాదు. అటు పోలీసులో టార్చర్స్ ఎక్కువయ్యాయి. తనకు 72 కేసులు, నాకు 45 కేసులు. ఆ కేసుల చుట్టూ రోజు తిరుగుతూ మా అత్తగారి ఇంట్లో ఉంటూ మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 10 అయ్యేది. ఒక స్కూల్ పిల్లల్లాగా రోజు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చేది. ఆదివారం సెలవు ఉంటే ఆదివారం రోజు నేను కూలికి వెళ్ళేది. తను తెలిసిన వాళ్ళ దగ్గర ఒక మేకలు తీసుకొచ్చి కోసి అవి అమ్మితే వచ్చిన డబ్బుతో మేము డైలీ కోర్టుకు వెళ్ళేది. అలా వెళ్తున్న క్రమంలో ఏంటంటే ఒక్కొక్క రోజు అసలు అన్నమే ఉండకపోయేది. 9కి వెళ్తే నైట్ 10 అయ్యేది. వచ్చేసరికి మా దగ్గర ఛార్జీలకు డబ్బులు లేక నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అలా చాలా రోజులు అట్లా గడిచిన తర్వాత అక్కడ ఉంటే బాగుండదు, ఒక రూమ్ తీసుకొని ఉండాలి, ఊకే వాళ్ళని ఇబ్బంది పెడితే బాగుండదు అని చెప్పేసి మా మామయ్యకి 6 కొడుకులు, వాళ్ళకి మేము భారం కాకూడదు అని చెప్పేసి మేము సపరేట్గా ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉన్నాం. కానీ మా సాధారణంగా అరెస్ట్ అయిన వాళ్ళు కానీ సరెండర్ అయిన వాళ్ళు కానీ కొంతమంది నక్సల్స్ మాజీ నక్సలైట్లుగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు, సెటిల్మెంట్ చేస్తుంటారు అనేది ఉంది. కొంతమంది మాత్రం, అందరూ కాదు. మరి మీరు ఆ బాటలో వెళ్లకుండా లేక కూలి పని చేసుకుంటూ ఎందుకు సంపాదించారు? అయితే యాక్చువల్గా ఏంటంటే మా లక్ష్యం వేరు. మేము ఒక లక్ష్యం కోసం పోయినాము. డబ్బు సంపాదించుకోవాలనుకుంటే మాకున్న పేరు ప్రకారంగా ఏ కాంట్రాక్టర్ని అడిగినా ఎవరిని అడిగినా కూడా డబ్బులు నా దగ్గర ఉండేది. మన లక్ష్యం వేరు. అనుకోకుండా మనం బతికినాం. అయితే చనిపోయిదామనే ఎట్లాగో ఒక ఉద్యమంలో పోయిన తర్వాత ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరిగి చనిపోతామని పోయినాం కాబట్టి మనకు డబ్బు అవసరం లేదు. ఎలాగైనా అందరు ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా బతుకుతున్నారు, మనం కూడా బతకగలుగుతాము, లగ్జరీలు అవసరం లేదు అని చెప్పేసి అలా ఉన్నాం తప్ప కానీ ఏ ఒక్క రియల్ ఎస్టేట్ కోసం వెళ్ళలేము. ఓకే. కానీ మీరు చెప్తున్నట్లుగా ఆయన చెప్తున్న మాట ఒకటి బాగుంది. అంటే మిగతా వాళ్ళలా కాకుండా ఒక లక్ష్యం నెరవేరడం కోసం ఉన్నారు. కానీ అనాథ పిల్లల్ని ఆదుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మేము రూమ్ తీసుకున్న తర్వాత అక్కడ మాకు గిన్నెలు ఉండడానికి కూడా అసలు ఏం లేదు. ఒక్క చీర, ఒక నైట్, ఒక డ్రెస్ మీద 3 ఇయర్స్ ఉన్నాను. అలా ఇద్దరం అలాగే ఉన్నాము. కోర్టుకు వెళ్తూ వచ్చేవాళ్ళము. అట్లా గడిచిపోయిన తర్వాత ఏంటంటే నేను అసలు 10 రూపాయలు కూడా లేవు, అసలు ఈ బతికెందుకు అని చెప్పి విరక్తి వచ్చి చనిపోదామని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నా. అసలు ఒక 3 డేస్ అంటే చెప్పి వెళ్ళారా? తనకు చెప్పలేదు, చెప్పకుండానే వెళ్ళిపోయాను. తను వారెంట్ అయ్యి కేసులు జైల్లో ఉన్నాడు. అసలు నా దగ్గర డబ్బులు లేవు, ఎలా తీసుకురావాలి అని చెప్పేసి. అంటే కోర్టులలో కేసులు ఏంటంటే ఒక్కొక్కసారి మనం అన్నిటికి అటెండ్ అయినా కొన్ని వారెంట్ అవుతున్నాయి. మళ్ళీ జైలుకి వెళ్ళాడు 2వ సారి. ఆ జైలుకి వెళ్ళినప్పుడు ఇంకా ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో నేను చనిపోదాం అనుకున్నాను. ప్లాట్ఫామ్ మీద ఒక మంచి కసితో లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలన్న పిరికితనం వెలగొచ్చింది. అంటే డబ్బులు లేవు, అసలు ఏం చేయాలనో తెలియదు, నాకు ఎవ్వరు తెలియదు. తను జైల్లో ఉన్నాడు, నా దగ్గర ఏం అమౌంట్ లేదు, నాకు ఎవరు సహకరిస్తారు ఎవరు సహకరించారు అనేది కూడా తెలియదు. నేను చిన్నతనంలో వెళ్ళిపోయినా, నా బంధువులు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు. అసలు ఎక్కడ పోవాలనో తెలియని పరిస్థితిలో రైల్వే స్టేషన్లో కూర్చున్నా ప్లాట్ఫారం మీద. ఇంకా చనిపోదామని చెప్పేసి ట్రైన్ వస్తున్నది. కూర్చున్న తర్వాత ఒక అమ్మాయి అడుక్కుంటుంది. ఇంకా నేను ట్రైన్ దగ్గర పట్టాల మీద కూర్చుని ఆల్రెడీ ట్రైన్ వస్తుంది, అడుక్కుంటుంటే ఒక ఆమె నెట్టేసింది పాపని. పాపకు దెబ్బ తాకిందని నేను పైకి వచ్చాను. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ పాప ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పి అడిగి నా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. అడిగితే నేను అనాథని, మా మమ్మీ డాడీ యాక్సిడెంట్లో చనిపోయారు, 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా అన్నది. అప్పుడు ఇక నాకు ఏడుపు ఆగలేదు. నా కాళ్ళు చేతులు బాగున్నాయి, ఇలాంటి వాళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఇంకా ఆత్మహత్య అనేది అసలు ఎప్పుడు చేయొద్దు, ఇక ఆలోచన నాకు రావద్దు, అనాథ పిల్లల కోసమే నేను బ్రతకాలి, మా హస్బెండ్ కూడా అలాగే తీర్చిదిద్దాలని బయటకు వచ్చేసి నా దగ్గర ఒక కమ్మలు పుస్తలు ఉన్నాయి, అవి కూదబెట్టి తనని బయటకు తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మీ ఆశయం అని చెప్పారా? చెప్పాను. చెప్పిన తర్వాత అయితే తను అన్నది, మరి ఆశ్రమాన్ని నడిపిస్తాం కరెక్టే, పిల్లలు కరెక్టే, మన దగ్గర పని అనిపించలేదు. ఇప్పుడు ఒక్కో రోజు మేము తినేది ఒకరోజు తినకపోయేది. మరి ఎలా అంటే అప్పుడు ఒక 1500 రూపాయలు ఉండే మా దగ్గర. అప్పుడు ఏమైందంటే వేరొక దోస్తు అప్పుడే సెల్ ఫోన్స్ వస్తే ఒక సెల్ పెట్టుకున్నాం మా దగ్గర. దాంతో ఏంటంటే ఇక మనకు దీంతో ఉపయోగం లేదు, దీన్ని అమ్మేద్దామని చెప్పి అంటే అప్పుడు అమ్మితే 1500 రూపాయలు వచ్చినాయి. ఆ 1500 రూపాయలతో ఏంటంటే శారీస్ బిజినెస్ చేశాను. చీరలు అమ్మి
అప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఏంటంటే కొద్దిగా మనకు తెలిసిన గ్రామాలే. ఆ చీరలు తీసుకొచ్చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసి చీరలు ఒకేసారి 1500 రూపాయల చీరలు హైదరాబాద్కి వచ్చే కంటే ముందు ఏంటంటే వరంగల్లో హోల్సేల్లో తీసుకొచ్చి ఇండ్ల దగ్గర మనకు పరిచయాలు ఉన్నటువంటి వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి అమ్మితే ఆ పైసలతో ఏం చేసినంటే ఈ క్రమంలో ఏంటంటే వరంగల్లో బాలసముద్రం అని కూరగాయల మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో దాదాపు మన పోరాట గ్రామం నుంచి వచ్చిన రైతులందరూ కూడా వాళ్ళు పరిచయం అయ్యారు మనకు. ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళు బాగా సాగరు. ఈరోజు మేము యాక్చువల్గా ఇలా ఉండడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఆ రైతులే మాకు దీవెన. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేము. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరు కూడా ఏంటంటే మమ్మల్ని పనికి చీరల సంపాదనతో ముందుకు వచ్చింది. చీరలతోటి నేను విలేజ్లోకి వెళ్ళేది. ఫస్ట్ కోర్టుకు అటెండ్ కావాలి కాబట్టి 4కి లేసేది. 4కి లేసి బయట కోమటపల్లి దేవన్నపేట అని కొన్ని విలేజ్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి నేను అమ్మేది అనమాట. చీరలు అమ్ముకొని మళ్ళీ 10 గంటల వరకు వచ్చేది. 10 గంటల వరకు వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యేది. తను అంటే చేసేది, ఇద్దరం కలిసి చేసుకునేది పని. పోయి అటెండ్ అయ్యేది. మళ్ళీ ఆ వెళ్తున్న క్రమంలో దేవన్నపేట వాళ్ళు ఏం చేసిందంటే, బిడ్డ ఇక్కడ మార్కెట్ ఉంటుంది, నువ్వు ఇట్లా ఊర్ల పొంటి తిరిగి అమ్మకు, నువ్వు మార్కెట్లో ఇస్తే ఏంటంటే డైలీ కలెక్షన్ వస్తుంది అని చెప్పి మళ్ళీ కోర్టుకు పోవచ్చు, నీకు ఇబ్బంది ఉండదు బిడ్డ, కూరగాయలు కూడా ఫ్రీగా ఇస్తాము అని చెప్తే అప్పుడు నాకు సంతోషం అనిపించింది. సరే అని చెప్పి ఒక 500 మంది మహిళలు ఉంటారు, వాళ్ళందరూ నా దగ్గర చీరలు కొనేది. నేను ఇంకా 10 రూపాయలు ఎక్కువ అంటే 10 రూపాయలు తక్కువ అన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఇచ్చేది నాకు. ఎందుకంటే నేను ఇట్లా పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుసు, కొన్ని కుటుంబాలకు నక్సలైట్ ఇట్లా పోయి వచ్చి అరెస్ట్ అయ్యి నీ కష్టాలు పడుతుంది, ఒక్కొక్క రోజు అన్నం వాళ్ళ టిఫిన్ బాక్సులు నాకు ఇచ్చేది, తిని బిడ్డ అని చెప్పి. అట్లా వాళ్ళకి గ్రామస్తుల సహకారంతో వచ్చాను. ఆలోచన అదే అప్పటి నుంచే ఇక ఆశ్రమం కోసమనే చీరలు అమ్మాను. ఆ చీరలు అమ్మిన డబ్బు ఫైనాన్స్ ఇచ్చేది, డైలీ ఫైనాన్స్, అది కలెక్షన్ చేసుకునేది. ఈ మనీతోటి ఏంటంటే ఒక 3 ప్లాట్లు కొన్నాం. 3 ప్లాట్లు కొని ఆ ప్లాట్లు అమ్మేసి ఆశ్రమం పెట్టినాం అనమాట. డబ్బు లేనిది ఇప్పుడు ఆశ్రమం పెడతా, ఒక 10 మంది పిల్లలు తీసుకొచ్చిన అనుకో, ఎవరు సహకరిస్తారు? నేను ఆశ్రమం పెడుతున్నప్పుడు పెట్టాలని మీరు వ్యక్తం చేసినప్పుడు మీకు చాలా మంది సపోర్ట్ చేశారా, లేదంటే అందరూ హేళనే చేశారు చాలా. అసలు ఒక పత్రిక మిత్రుడు కూడా, అక్క నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వేం నడిపిస్తావు, నేను చూస్తా ఛాలెంజ్ అన్నారు. లేదన్నా ఛాలెంజ్ చేస్తున్నా, నేను కష్టపడి అవసరం అనుకుంటే సిగ్నల్ దగ్గర ఉండి నేను అడుక్కొచ్చి పిల్లలు జాతా అని చెప్పిన. పోలీసుల వైపు నుంచి మీకు ఏమైనా రాలేదా? లేదు. ఆశ్రమం పెడతా ఏం రాలేదు. ఆ తర్వాత ఏంటంటే ఎక్కడ వరంగల్లో తెలంగాణ కోసం కూడా నేను పోరాటం చేశాను. ఆటోలో వెళ్తున్నప్పుడు ఎక్కడ ధర్నా జరిగినా దిగి అక్కడ ధర్నా చేసేది. అజంజా మిల్లు కోసం 1 వీక్ నేను అమర నిరాహార దీక్ష చేశాను. అప్పుడు ఫుడ్ తినకుండా కూడా, ఇప్పుడు సీఎం నుంచి ఫోన్ వచ్చిన తర్వాత మేము దిగాం, పెట్రోల్ పోసుకొని వాటర్ ట్యాంక్ ఎక్కాము. అంటే ఒక 500 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళ కోసం మేము ఏదైనా చెయ్యాలి, బయట ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే చెయ్యాలనిపించేది అన్నమాట. ఆశ్రమం ఎక్కడ పెట్టారు? ఇప్పుడు జనగాంలో పెట్టాము. ఎంతమంది ఉంటారు? ఇప్పుడు 30 మంది పిల్లలు. ఆ ఆశ్రమం పెట్టడం కోసం కూడా చాలా విలేజ్లు తిరిగాము. అక్కడ ఏంటంటే ఒక భవన్ ఉంటుంది, మేము ఇట్లా ఫ్రీగా ఇస్తామంటే వచ్చాము, కానీ ఫ్రీగా ఇవ్వలేదు. మాకేంటంటే నెలకు మీ దగ్గర ఉన్న 30 మంది పిల్లల్ని ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? మేము అంటే జనగాము లోకల్లో కొంతమంది, ఒక 5-6 ఏంటంటే అనాథ పిల్లలేనా, లేదంటే తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలా? అనాథ పిల్లలు ఉన్నారు, తండ్రి చనిపోయి తల్లి వదిలేసిన పిల్లలు, బస్టాండ్లో దొరికిన వాళ్ళు, బస్టాండ్లలో వదిలేసిపోతే అట్లాంటి పిల్లలు యూత్ మన దగ్గరకు తీసుకొచ్చి చేర్చడము. ఇప్పుడు అమ్మ నాన్న చనిపోతే ఊర్లో వార్డు మెంబర్స్ కానీ 30 మంది పిల్లల్ని మీరు ఆదుకోవడమైనా చదివించడం కూడా చదివిస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే వాళ్ళను కొంతమంది తల్లిదండ్రులు ఉండి కూడా నెగ్లెక్ట్ చేసారు పిల్లలు. అలాంటి పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత వాళ్ళకందరికీ మనము షెల్టర్ ఇవ్వడము, అంటే తిండి కానీ బట్టలు కానీ, తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనమే కానీ బయట స్కూళ్ళల్లో చదివించడం. ఇప్పుడు ఏ వయసు నుంచి ఉన్నారు మీరు? మా దగ్గర ఇప్పుడు 6 years నుంచి డిగ్రీ వరకు ఉన్నారు పిల్లలు. ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ కూడా ఉన్నారు. డిగ్రీ కూడా. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.